ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడు ఏ టర్న్ తీసుకుంటాయో ఊహించడం చాలా కష్టం. నిన్నటి వరకు ఒక లెక్కతో సాగిన రాజకీయం నేటి ఉదయానికి మరోలా మారిపోతుంది. నేటి ఉదయానికి మరోలా ఉన్నది, సాయంత్రానికి మరోలా మారిపోతుంది. అధికార టీడీపీ కూటమి, విపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య కొనసాగుతున్న పొలిటికల్ వార్లో ఇప్పుడు క్రెడిట్ అనే అంశం చాలా కీలకంగా మారుతుంది. ఏ అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించి అయినా మేమంటే మేమే కారణమనే వైఖరి ఈ రెండు పార్టీల్లో కనిపిస్తుంది. మొన్నటి వరకు గూగుల్ డేటా సెంటర్ మొదలుకొని నేటి కడప స్టీల్ ప్లాంట్ వరకు పొలిటికల్ పార్టీలు ఈ క్రేట్ను తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో ఉండగా ఆయా పార్టీల మద్దతుదారులు సోషల్ మీడియాలో వీటిని హోరెత్తిస్తున్నారు. అసలు తాజా విషయానికి వస్తే వైఎస్ఆర్ కడప జిల్లాలో రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులు తాజాగా శుక్రవారం ప్రారంభమయ్యాయి. సీఎం చంద్రబాబు ఈ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన 2 దశాబ్దాల రాయలసీమ ప్రజల కళ ఈ రోజు నెరవేరిందన్నారు. సున్నపురాళ్లపల్లిలో జేఎస్డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభించి ఈ కళను నిజం చేశామని ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వంలో కేవలం శంకుస్థాపనలతో సరిపెట్టి ప్రజలను మభ్యపెడితే మేం పనులు మొదలుపెట్టి రాయలసీమ స్టీల్ ప్లాంట్కు వాస్తవ రూపం ఇస్తున్నామని పనిలో పనిగా వైసీపీ పైన విమర్శలు చేశారు. 2028 నాటికి కడప స్టీల్ ప్లాంట్లో ఉత్పత్తి ప్రారంభిస్తామన్నారు చంద్రబాబు. అయితే ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనుల ప్రారంభంపై వైఎస్ జగన్ ట్వీట్ వేశారు. కడప స్టీల్ ప్లాంట్ పనుల ప్రారంభంపై జగన్ మాట్లాడుతూ సజ్జన్ జిందాల్ జేఎస్డబ్ల్యూ స్టీల్ బృందానికి అభినందనలు తెలిపారు. రాయలసీమ అభివృద్ధికి ఈ ప్రాజెక్టు కీలకమైన మైలురాయిగా జగన్ అభివర్ణించారు. యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొంటూ ట్వీట్ చేశారు. ఎన్నో ఏళ్ల కృషి, ప్రణాళిక అనే పునాదులపై ఇలాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు నిర్మితమవుతాయన్న జగన్ వైసీపీ ప్రభుత్వ హయాంలోనే కడప స్టీల్ ప్లాంట్ ప్రాజెక్టుకు కీలకమైన పునాదులు వేశామన్నారు. పర్యావరణ అనుమతులు, నీటి కేటాయింపు, భూముల కేటాయింపు, రహదారుల అనుసంధానం వంటి మౌలిక సదుపాయాల కోసం భూమిని అందించామన్నారు. ఈ కారణాలతోనే ప్రాజెక్టు వేగంగా కదిలిందన్న జగన్ కూటమి ప్రభుత్వం 2 ఏళ్లుగా ఈ ప్రాజెక్టును పనులను నిలిపివేసిందని ఆరోపించారు. ఇప్పటికైనా పనులు ప్రారంభం కావడం సంతోషకరం అంటూ జేఎస్డబ్ల్యూ యాజమాన్యానికి అభినందనలు తెలియజేశారు. అయితే ఇక్కడ ట్విస్ట్ నెలకొంది. జగన్ వేసిన ట్వీట్కు సజ్జన్ జిందాల్ కూడా రీట్వీట్ చేసి థ్యాంక్స్ చెప్పారు. మరోవైపు ఇక్కడ జగన్ మీకు శుభాకాంక్షలు. జగన్ గారు, మీ ప్రభుత్వ హయాంలో లభించిన ప్రారంభ అనుమతుల నుంచి నేటి ప్రారంభోత్సవం వరకు సాగిన ప్రయాణం నిరంతర కృషికి నిదర్శనం. ఈ ప్రాంత యువత కుటుంబాల కోసం ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయడానికి మేము కట్టుబడి ఉన్నామంటూ జిందాల్ ట్వీట్ చేశారు. అయితే సజ్జన్ జిందాల్ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో టీడీపీ వర్సెస్ వైసీపీగా మారుతుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన అనుమతుల ద్వారానే కడప స్టీల్ ప్లాంట్ సాధ్యమైందని స్వయంగా జిందాల్ చెప్పారని వైసీపీ మద్దతుదారులు ట్వీట్ వేస్తున్నారు. జగన్ హయాంలో వేగంగా ఇచ్చిన అనుమతులతోనే ఈ ప్రాజెక్టు కళ సాకారం అవుతుందని, టీడీపీ ప్రభుత్వం క్రెడిట్ చోరీకి పాల్పడుతుందని విమర్శిస్తున్నారు. అయితే కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి కావాల్సిన నీరు, కరెంట్, రహదారులు వంటి మౌలిక వసతులు అభివృద్ధి చేసి పనులు ప్రారంభమయ్యేలా చేసింది చంద్రబాబు ప్రభుత్వమేనని టీడీపీ శ్రేణులు కౌంటర్ ఇస్తున్నాయి. మొత్తంగా ఇక్కడ ఈ గడిచిన కొన్ని రోజులుగా మనకి కంప్లీట్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే క్రెడిట్ చోరీ అనే అంశం పైన, క్రెడిట్ ఎవరికి దక్కాలనే అంశం పైన కూడా చర్చ జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఈ కడప స్టీల్ ప్లాంట్ మేమంటే మేము, మాదంటే మాదనే విధంగా కూడా అక్కడ ఇటు కూటమి ప్రభుత్వం వర్సెస్ వైసీపీగా నడుస్తుంది. మొత్తానికి ఇప్పుడు ఆ జిందాల్ చేసిన ట్వీట్ కూడా మళ్ళీ ఒక అగ్గిని రాజేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ మేమే దీనికి అన్ని అనుమతులు ఇచ్చి, మేమే ఈ ప్రాజెక్టు పనులు ముందుకు తీసుకెళ్ళి ఈరోజు శంకుస్థాపనకు మేమే కారణం అంటూ ఎప్పుడో 30 ఏళ్ల కళ, దాదాపు 3 దశాబ్దాల కళను మా హయాంలో నెరవేరిందని చెప్తూ అక్కడ స్టేజ్ మీద సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే జగన్ ఆసక్తికరంగా అసలు ఎవరు కూడా ఊహించని విధంగా ట్వీట్ చేసి అభినందనలు తెలియజేశారు. అయితే దీనిపై మళ్ళీ ఎవరు ఊహించిన విధంగా ఇటు జిందాల్ స్టీల్ కంపెనీ నుంచి కూడా మళ్ళీ వాళ్ళు కూడా ట్వీట్ చేసి అటు జగన్కు థ్యాంక్స్ చెప్పడం కూడా సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా క్రెడిట్ మాదంటే మాది, మాదంటే మాది అని చెప్పేసి అని 2 పార్టీలు ఒకరిపై ఒకరు వాదనలు చేసుకున్న క్రమంలో జిందాల్ ఇందులోకి దిగి ఈ ట్వీట్లో మళ్ళీ 2 పార్టీల మధ్య దూరం పెంచే విధంగా ఆయన వేసిన ట్వీటు ఉంది. అంటే జిందాల్ వేసిన ట్వీటు మాది చూసారా, ఇక్కడ జిందాల్ జగన్ మెచ్చుకుంటూ జగన్ హయాంలో చేసినటువంటి పనుల ద్వారానే ఈరోజు ఇక్కడికి వాస్తవ రూపం దాల్చింది ప్రాజెక్టు. ఆయన హయాంలో ఇచ్చిన అనుమతుల ద్వారా, ఆయన హయాంలో కేటాయింపుల ద్వారా, ఆయన హయాంలో మౌలిక వసతుల ద్వారా, ఆయన కేటాయించిన ఈ విషయాలతోని ఇక్కడ ప్రాజెక్టు అనుమతి సాగుతోంది, ప్రాజెక్టు నిర్మాణం సాగుతుంది అని చెప్పేసి ఆయన ట్వీట్ చేయడం మనకి ఇక్కడ ఆ ట్వీట్ అనేది మనకి క్లియర్గా చూపిస్తారు. ఇక్కడ మీరు క్లియర్గా స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ఇట్లా ఇక్కడ ఫస్ట్ హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ అని ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేస్తే,
ఈ సజ్జన్ జిందాల్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ విషెస్ శ్రీ వైఎస్ జగన్ గారు ఫ్రమ్ ద ఎర్లీ అప్రూవల్స్ అండర్ ద గవర్నమెంట్ టు ద commencement today. The journey reflects sustained effort and we are committed to completing it swiftly for the regions with. అంటే మొత్తానికి జగన్ వేసిన ట్వీట్కు సజ్జన్ జిందాల్ వేసిన థ్యాంక్స్ వేసిన ట్వీట్ మాత్రం ఇప్పుడు సంచలనంగా మారి రెండు పార్టీల మధ్య ఆన్లైన్లో ఒక యుద్ధానికి దారితీస్తుందని చెప్పవచ్చు. అంటే సాధారణంగా ఏదైనా ఒక అభివృద్ధి పని ఒక ప్రభుత్వ హయాంలో ఒక పని జరుగుతుంది. అంటే పనులు ప్రారంభం కాకపోయినా పని ప్రారంభానికి ఏదైతే ముందు కొన్ని అనుమతులు ఉంటాయో, భూ కేటాయింపులు ఉంటాయో, అవి ఉంటాయో, అలాంటివి జరుగుతున్నప్పుడు అవన్నీ సర్వసాధారణం. ఏ ప్రభుత్వం వచ్చినా ఇప్పుడు రేపు తెలంగాణలో చూసుకుంటే ఒకవేళ మనకి హైటెక్ సిటీని చూసుకుంటే చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ స్టార్ట్ చేశారో అది ఎవరు కాదనలేని సత్యం. తర్వాత మళ్ళీ ఏం జరిగింది, తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి, రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఆ పనిని ముందుకు తీసుకెళ్తున్నారు. అంటే ఒకళ్ళ హయాంలో దానికి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతూ ఉంటాయి ముందు, తర్వాత ఇంకొకరు స్టార్ట్ చేస్తూ ఉంటారు, తర్వాత ఒకరు పూర్తి చేస్తూ ఉంటారు, ఆ క్రమంలో జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ ఏపీలో మాత్రం ఇప్పుడు ఈ ట్వీట్ మాత్రం తీవ్ర రాజకీయంగా గందరగోళం సృష్టిస్తుంది. ఏదేమైనా కూడా ఇప్పుడు ఈ సజ్జన్ జిందాల్ వేసిన ట్వీట్ ద్వారా ఆన్లైన్లో మాత్రం ఒక సోషల్ మీడియాలో ఒక యుద్ధం కొనసాగుతుందని క్లియర్గా చెప్పుకోవచ్చు. చూడాలి మరి ఈ క్రెడిట్ మాదంటే మాది, మాదంటే మాది, మాదంటే మాది అని చెప్పేసి అని వాళ్ళంతా కూడా ఆన్లైన్లో కొట్టుకునే పరిస్థితి దాకా ఆన్లైన్లో ఒకరిపై ఒకరు తీవ్రమైన విమర్శలు చేసుకునేదానికి వెళ్ళింది. సో అసలు నిజానికి ఈ కడప స్టీల్ ప్లాంట్ ఎవరి హయాంలో ఈ కడప స్టీల్ ప్లాంట్కి సంబంధించిన కార్యక్రమాలు అంటే ముందస్తు కార్యక్రమాలు జరిగాయి, ఎవరి హయాంలో ఈ కడప స్టీల్ ప్లాంట్కి సంబంధించిన ఫైల్స్ వేగంగా కదిలాయి, ఎవరి వల్ల ఈరోజు కడప స్టీల్ ప్లాంట్ ఇవాళ సాధ్యమవుతుంది అనేది కూడా మీరు మీ కామెంట్ రూపంలో, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.